అధికార పార్టీలో ఆయన కీలక నేత. పసుపు చొక్కాతో ఆయన కనిపిస్తే చాలు మా మంత్రి గారే అంటూ అందరూ అలర్ట్ అవుతారు. మరి అలాంటి నేతపైనే కేసు పెడితే ఊరుకుంటారా? భూమి గుండ్రంగా తిరిగినట్టు మొన్న అధికారం అటుంటే నేడు పవర్ ఇటుంది. పాత లెక్కలు సరిచేసేలా పొలిటికల్ వార్ జరుగుతోంది. వైసీపీ చేసిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటున్న ఆ మంత్రి ఎవరు? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లును టీడీపీ కంచుకోటగా మార్చుకున్నారు నిమ్మల రామానాయుడు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వం రాగానే కేబినెట్లో అడుగు పెట్టారు. అధికారంలో ఉన్నా లేకున్నా రాజకీయంగా తనదైన ముద్ర వేస్తూ వచ్చారు నిమ్మల. పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా ముందు వరుసలో దూసుకువెళుతున్నారు. మరి అలాంటి ఎదురులేని నేతకు ప్రత్యర్థులు అడ్డుపడే ప్రయత్నం చేస్తే కాస్త ఆలస్యమైనా దాని రియాక్షన్ ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ దెబ్బకు దెబ్బ అంటూ వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారట. పాలకొల్లులో ఇప్పటికే విపక్షమే కాదు వేరే ఏ వైరిపక్షము లేకుండా పాతుకుపోతున్న నిమ్మల రామానాయుడు గతంలో తనకు జరిగిన పరాభవానికి టిట్ ఫర్ టాట్ అన్నట్లు రియాక్షన్లో ఇక వైసీపీ అడ్రస్ గల్లంతేనన్న చర్చ ప్రారంభమైందట. వైసీపీ ప్రభుత్వ పాలనలో రామానాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండగా 2022 ఆగస్టు 5న పాలకొల్లులోని టిడ్కో గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జరిగిన రాద్ధాంతం అప్పటి ప్రముఖుల పీకకు చుట్టుకుంటోందట. ఆ రోజు పట్టాల పంపిణీ వేదికపైనే వైసీపీ నేతలు ప్రజాప్రతినిధులు ప్రసంగాలు చేయగా స్థానిక ఎమ్మెల్యే అయిన నిమ్మల రామానాయుడు ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావును వేదికపైకి రానియకుండా వైసీపీ నాయకులు అడ్డగించడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. అడ్డుకోవడమే కాకుండా రామానాయుడును ఇతర టీడీపీ నాయకులను వేదికపై నుంచి గెంటేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పుడు 7వ వార్డు ఇన్ఛార్జ్ బండి రమేష్ పాలకొల్లు టౌన్ పిఎస్లో ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు మరో 25 మంది టీడీపీ నాయకులపైన కేసు నమోదు చేశారు. నిమ్మల రామానాయుడుపై తీవ్ర అభియోగాలతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. వైసీపీ నాయకులు అడ్డుకుని ఎమ్మెల్యే నిమ్మలతో పాటు ఇతర నేతలను గెంటివేసి దాడి చేశారంటూ టీడీపీ నాయకుడు తాడి శశిధర్ కూడా ఫిర్యాదు చేసినా వైసీపీ నాయకులపై పోలీసులు కేసు పెట్టలేదు. అధికార పార్టీ ఒత్తిడితో ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారంటూ నిమ్మల జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు అప్పటి డీజీపీకి ఫిర్యాదు చేసినా అప్పటి రాజకీయ చదరంగంలో వైసీపీ నేతలే నెగ్గుకొచ్చారు. కాలం గిర్రున తిరిగింది. స్టేట్ పాలిటిక్స్ లో సీన్ రివర్స్ అయ్యింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రయ్యమనే నిమ్మల ఇప్పుడు ఏకంగా మంత్రి అయ్యారు. అప్పట్లో జరిగిన అవమానాన్ని ఆయన మరిచిపోలేదు. ఆనాడు టిడ్కో ప్రాంగణంలో అడ్డుపడి దాడి చేసిన వైసీపీ నాయకులందరిపైన కేసులు నమోదయ్యాయి. టిడ్కో గృహాల కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిన నాటి ఎమ్మెల్యే నిమ్మల ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పై కుట్రపూరితంగా వైసీపీ నేతలు మూకుమ్మడి దాడి చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ, వైసీపీ మాజీ ఇన్ఛార్జి గున్నం నాగబాబు సహా మరో 21 మందిపై వివిధ సెక్షన్ల కింద పాలకొల్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసు ఎంక్వైరీ బాధ్యతను నరసాపురం డీఎస్పీకి అప్పగించారు. అయితే ఆనాడు దాడిలో వైసీపీ కార్యకర్తలు ఉపయోగించిన బటన్ నైఫ్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో వైసీపీ కార్యకర్తల దాడిలో నిమ్మల త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని అభియోగాలు మోపారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపేందుకు కేసును సిఐడికి బదలాయిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 3 ఏళ్ల నాటి ఘటనపై కేసు నమోదు కాగానే సిఐడి అధికారులు పాలకొల్లులో విచారణ ప్రారంభించారు. టిడ్కో గృహాల దగ్గరకు వెళ్లి ప్రత్యక్ష సాక్షులను విచారించడమే కాకుండా ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, గున్నం నాగబాబు, ఎడ్ల తాతాజీతో పాటు మరో 5 నాయకులను సిఐడి నోటీసులు కూడా జారీ చేయడంతో
పాలకొల్లు రాజకీయాల్లో కాక రేగుతోంది. పాలకొల్లు వైసీపీ నేతలకు మంత్రి నిమ్మల చుక్కలు చూపిస్తారనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉండగా చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష తప్పదన్న చర్చ జరుగుతోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలతో గోటితో పోయేదాన్ని వైసీపీ గొడ్డలి దాకా తెచ్చుకుందనే చర్చ మొదలైంది. కేసు నమోదుతో ఆగక సిఐడిని రంగంలోకి దించడం అంటే కారకులైన వారిని కటకటాల్లోకి నెట్టేదాకా మంత్రి నిమ్మల ఊరుకోరంటూ అంతా గుసగుసలాడుతున్నారట. 2022 వైసీపీ నేతలు చేసిన పరాభవంతో తన టైం వచ్చేదాకా మౌనంగా ఉన్న నిమ్మల ఇప్పుడు మంత్రి హోదాలో తన రివెంజ్ ఎలా ఉంటుందో చూపబోతున్నారని పాలకొల్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈ దెబ్బతో ఇప్పటికే పాలకొల్లులో డీలా పడ్డ వైసీపీ అడ్రస్ ఇక పూర్తిగా గల్లంతవుతుందేమోనని అంటున్నారు. మిత్రపక్షాల్లో కూడా సరైన నేతెవరూ ఎదిగే అవకాశం లేకుండా దూసుకు వెళుతున్న నిమ్మల రామానాయుడు ఇక విపక్షానికి ప్రత్యర్థులకు అవకాశం ఎందుకిస్తారని అంటున్నారట. రామానాయుడుపై దాడి ఘటనపై దర్యాప్తు చేసి 15 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక అందించాలన్న డీజీపీ ఆదేశాల ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందనేది పెరుమాళ్లకే ఎరుక.